హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నప్పుడు ఈసారి జొన్నలతో చాలా టేస్టీగా 10 నిమిషాల్లో కుక్కర్లో ఇలా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రెసిపీ చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్తో అర గ్లాస్ పెసరపప్పు, అదే గ్లాస్తో ఒక గ్లాసు జొన్న రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని 4-5 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత అందులో 5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. మనం జొన్న రవ్వ పెసరపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లను తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక క్యారెట్, చిన్న క్యాప్సికమ్ 1, మీడియం సైజ్ టమాటా 1, సన్నగా తరిగిన ఉల్లిపాయ, అరకప్పు పాలకూర తరుగు. పాలకూర బదులు మీకు నచ్చిన ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కూరగాయ ముక్కలు మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు, నువ్వులు కూడా వేగిన తర్వాత జొన్న రవ్వలో వేసుకొని కలుపుకోవాలి. మీకు ఈ కిచిడి కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా తరిగిన కొత్తిమీర, అరచెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే కొంచెం పుల్లపుల్లగా టేస్ట్ బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా జొన్నలతో కిచిడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కిచిడీని బౌల్లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే జొన్న కిచిడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.